ప్రముఖ యూట్యూబర్ ఏదైతే ప్రశ్న రావణ్ అయితే పిఠాపురం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే అతను వైద్య పరీక్షల అనంతరం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో 5 వైద్య పరీక్షల అనంతరం కూడా ప్రస్తుతం ఏదైతే ఇక్కడ మెజిస్ట్రేట్ ముందు అయితే ఆధారపరిచారో పిఠాపురం మెజిస్ట్రేట్ ఆధారపరిచిన నేపథ్యంలో సుమారు 1 గంట పాటు నుంచి కూడా వాదనలు ప్రతివాదనలు అయితే వినిపించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే తనకు బెయిల్ వస్తుందా లేదా అనేది కూడా ఉత్కంఠగా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రశ్న రావణ్ సంబంధించిన ఏదైతే మెజిస్ట్రేట్ ముందు ఆధారపరిచిన నేపథ్యంలోనే అందరూ కూడా ఇప్పుడు ఎటువంటి వాదనలు వినిపించారు, దీనిపై ఎటువంటి తీర్పు ఇస్తారనేది కూడా ఇప్పుడు తెలియాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే దీనిపై ప్రస్తుతం బెయిల్ వస్తే మాత్రం తనని మరొక కేసుపై కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పుడైతే ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే సర్పవరం పోలీస్ స్టేషన్లో మరొక కేసు నమోదైనట్టుగా ఇప్పుడైతే తెలుసుకొస్తుంది. అంతేకాకుండా రావులపాలెంలో మరొక కేసు నమోదైంది, ఏలూరులో కూడా మరొక కేసు నమోదైంది. ఇప్పుడు దీనిపై ఇప్పుడు జరిగినటువంటి దానిపై కేసు ఇప్పుడైతే బెయిల్ వచ్చిన నేపథ్యంలోనే ఈ సర్పవరం పోలీస్ స్టేషన్ మీద వచ్చినటువంటి దానిపై కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం బెయిల్ మంజూరైందా లేదనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన న్యాయవాది ఏదైతే జడా శ్రావణ్ కుమార్ కూడా లోపలికి వెళ్ళారు. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలోనే అక్కడ ఏం జరిగి చూడొచ్చు. ప్రస్తుతం అక్కడ ఏదైతే పిఠాపురం మెజిస్ట్రేట్ ముందు ఆధారపరిచిన నేపథ్యంలో మన ప్రశ్న రావణ్ చూస్తున్నాం. ప్రశ్న రావణ్ అక్కడ మంచినీళ్ళు తీసి తాగుతున్నటువంటి దృశ్యాలు మనం అయితే చూస్తున్నాం. అక్కడ చుట్టూ కూడా పోలీసులు ఉన్నారు. అతనికి మరి ఈ కేసులో బెయిల్ వచ్చిందా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సిన పరిస్థితి మరోపక్క కనబడుతుంది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఒకవేళ బెయిల్ వస్తే మరొక కేసుపై కూడా అతన్ని అరెస్ట్ చేసేందుకు కూడా మరో పక్కన రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుసుకొస్తుంది. ప్రస్తుతం అయితే ఆ మెజిస్ట్రేట్ ఏదైతే ఆ న్యాయమూర్తి గృహం ఏదైతే సముదాయం ఉందో ఇక్కడ పిఠాపురం ఉన్నటువంటి న్యాయమూర్తి గృహం ఉంది. భారీగా పోలీసులు కూడా మోహరించారు. మరో పక్కన సంబంధించినటువంటి ఇప్పటివరకు కూడా కొంతమంది జనసేన సంబంధించిన నాయకులు కూడా ఇప్పటివరకు ఉన్నారు. మరో పక్కన ఆయన ఏదైతే ప్రశ్న రావణకు సంబంధించినటువంటి సానుభూతి పరులు కూడా ఇప్పటికే ఇక్కడ రావడం జరిగింది. అలాగే జై భీమ్ భారత్ పార్టీకి సంబంధించిన అందరూ కూడా నాయకులు కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. ప్రస్తుతం ప్రశ్న రావణ్ అయితే లోపల నుంచి అయితే మరి కొద్దిసేపులో బయటకు రాబోతున్నారు. దీనిపై మరి బెయిల్ వచ్చిందా లేదనేది కూడా మరిన్ని విషయాలు అయితే తెలియాల్సిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ పిఠాపురం ఏదైతే న్యాయమూర్తి గృహం వద్దైతే కొంచెం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే అతనికి బెయిల్ ఇప్పుడైతే మంజూరు చేస్తుందని కూడా ఉత్కంఠ ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే ఎట్టకేలకైతే ప్రస్తుతం రావణ్కి అయితే ఈ యొక్క కేసులో అయితే బెయిల్ వచ్చినట్టుగా తెలిసి వస్తుంది. ఎందుకంటే అక్కడ చూడొచ్చు రావణ్ అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్న లాయర్లు కావచ్చు వాళ్ళందరితో కూడా సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బెయిల్ వచ్చినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పిఠాపురం పోలీసులు నమోదు చేసిన కేసుపై అయితే రావణ్కి అయితే ప్రస్తుతం బెయిల్ వచ్చినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం అక్కడ జడా శ్రావణ్ కుమార్ ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళారు. ఈ కేసుకు సంబంధించిన విషయంలో కూడా ప్రస్తుతం బెయిల్ వచ్చినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయన బయటికి ఇప్పుడైతే కొన్ని షూరిటీలు అంటే ప్రధానంగా కొన్ని పూచీకత్తుల మీద అయితే చేశారు. చూడొచ్చు అక్కడ జడా శ్రావణ్ కుమార్ కూడా మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ఈ రోజంతా కూడా ఉత్కంఠత రేపింది. మరో పక్కన యూట్యూబర్ ప్రశ్న రావణ్ అయితే పిఠాపురం పోలీసు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. గత రాత్రి అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ కేసు విషయం సంబంధించింది కూడా అక్కడి నుంచి నేరుగా పిఠాపురం పోలీస్ స్టేషన్కి అయితే తీసుకుని వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా ఉత్కంఠ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అక్కడ మరో పక్కన రావణ్కి సంబంధించిన కొంత చూడొచ్చు రావణ్ మీసాలు తిప్పుతూ అతను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు అయితే ఈ కేసు పిఠాపురం పోలీసులు పెట్టినటువంటి సెక్షన్లకైతే ఇప్పుడు పిఠాపురం సంబంధించిన మెజిస్ట్రేట్ అయితే బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఆయన అయితే బయటకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో మరి అతన్ని నేరుగా మరి ఇంటికి వెళ్తారా లేదంటే 41 నోటీస్ ఇచ్చి మరొక క్రమంలోనే ఇక్కడ సర్పవరం పోలీసులు మరొక కేసుకి సంబంధించి కూడా తీసుకెళ్తారంటూ కూడా ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ భారీ ఎత్తున పోలీసులు కూడా ఇప్పటికే చేరుకున్నారు. అలాగే సంబంధించిన ఇప్పటికే ఇక్కడ ఎస్కాట్ వాహనాలు కూడా మరో పక్కన సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మరో పక్క కనపడుతుంది. మరి దీనికి సంబంధించిన కేసులు అయితే మరి ఏం జరుగుతుందనేది కూడా ఉత్కంఠంగా ఉంటుంది. మరో పక్కన అతనికి బెయిల్ మంజూరైన నేపథ్యంలో బయటకు వచ్చేందుకైతే రావణ్ వచ్చిన తర్వాత మరి ఎటువంటి పరిస్థితులు ఉంటాయో కూడా చూడవలసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం రావణ్ అయితే బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే తన న్యాయవాదులతో పాటు ఆయన రావణ్ కూడా
మరి కొద్దిసేపట్లో అయితే బయటకు రాబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి అతన్ని మరొక కేసులో అరెస్ట్ చేస్తారని కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పిఠాపురంలో నమోదైనటువంటి కేసుకి అయితే అతను బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం జడా శ్రావణ్ కుమార్ గారు ఇప్పుడైతే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ కేసుకు సంబంధించిన విషయంలో కూడా ఆయనకి బెయిల్ మంజూరైనట్టుగా తెలుసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి ఇక్కడ భారీగా అయితే అతను మరొక కేసులో అరెస్ట్ చేస్తారని కూడా చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి దీనిపైన ఏ విధంగా మాట్లాడతారు అలాంటిది కూడా తెలియాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు న్యాయం గెలిచిన రోజు రావణ్కి కోర్టు వారు బెయిల్ ఇచ్చారు. సోషల్ మీడియా అరెస్టుల్లో ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా ఈ విధంగా అరెస్ట్ చేయటం తప్పు అని కోర్టు వారు భావించారు. రావణ్ మీద సర్పవరంలో పోలీస్ స్టేషన్లో ఎప్పుడో 2025లో ఒక కేసు కట్టారంట. కోర్టు వారు బెయిల్ ఇచ్చిన వెంటనే అతన్ని రిలీజ్ అయిన వెంటనే మరలా బయటకు వచ్చిన తర్వాత సర్పవరం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన 2025 కేసులో అరెస్ట్ చేస్తున్నామని మళ్ళీ పోలీసులు ప్రకటించారు. మళ్ళీ రావణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఖచ్చితంగా అప్రజాస్వామికం. ఈరోజు కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మరలా రావణ్ని అరెస్ట్ చేసి సర్పవరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నామనే మాట చెప్పటం పూర్తిగా రాజ్యాంగబద్ధం కాదు, ఇది న్యాయబద్ధం కాదు. ఇది ఖచ్చితంగా ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు హరించటమే. ఈరోజు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రఘురామకృష్ణరాజు మేకుల దేవుడు, 2 చెక్కల దేవుడు, 3 మేకుల దేవుడు అని పదే పదే క్రీస్తుని అవమానిస్తే లేని చట్టం. ఈరోజు జడా శ్రావణ్ కుమారు తీసేసిన మెజిస్ట్రేటు అని, లిల్లీ పుట్టు అని, హాఫ్ కోట్ అని, ఫుల్ కోటు అని పదే బాడీ షేమింగ్ చేయటం ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారికి అది అసంబద్ధమా? అది కరెక్ట్ అయితే నేను మాట్లాడిన మాట కూడా పనిషబుల్. గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్న మీకే, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న మీకే బాడీ షేమింగ్ చేయటంలో వాడెవడో మెజిస్ట్రేట్ అంట, వీడెవడో జడ్జ్ అంట, వీడు హాఫ్ కోట్ గాడు, వీడు ఫుల్ కోట్ గాడు, వీడు నీల్ కోట్ గాడు, వీడు లిల్లీ పుట్టుగాడని మీరు అంత గౌరవప్రదమైనటువంటి పెద్ద మనిషి మీరు మాట్లాడితే, మేము మాట్లాడితే రాజ్యాంగబద్ధంలో మా మీద కేసులు కడతారా? రావణ్ మాట్లాడింది గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నా కొడకల్లారా గొంతు బిసికి చంపుతా అని 151 మంది ఉన్నటువంటి ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రితో సహా 150 మంది ఎమ్మెల్యేలని చెప్పు తీసుకొని ఒక ప్రధాన కార్యాలయంలో నా కొడకల్లారా గొంతు పిసుకుతా నా మీద ఎలిగేషన్లు చేస్తారా అని మాట్లాడినప్పుడు ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి చట్టం న్యాయం గుర్తొచ్చిందా? ఒక వ్యక్తి చట్టం గురించి ఈరోజు ఆయన ఒకరికి అన్యాయం జరిగింది, మీరు ఎక్కడున్నారు, మీరు నిద్రపోతున్నారా అని ఆ రోజు ఆ మాట అన్నందుకు రావణ్ మీద కేసు కడతారా? మరి ఉప ముఖ్యమంత్రి గారు నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవప్రదమైన స్థానంలో ఉండి కాళ్ళకి కాళ్ళు ఎరక్ కొడతాను అని చెప్పేసి రౌడీల గురించి మాట్లాడితే, రౌడీ షీటర్ల గురించి మాట్లాడితే అది చట్టబద్ధమా? యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, మోకాళ్ళ చిప్పలు అరగదీస్తానని ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో మాట్లాడటం అది రాజ్యాంగబద్ధమా? అది న్యాయబద్ధమా? దానికి కేసులు ఉండవా? నిన్నగాక మొన్న పంతం నానాజీ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నా కొడక ఇక్కడికి వచ్చి నువ్వు చేయరా పోటీ అన్న మాట అది రాజ్యాంగబద్ధమా? అది న్యాయబద్ధమా? దాని మీద కేసులు ఉండవా? దాని మీద రాజ్యాంగం పోలీసులు యాక్ట్ చేయరా? దాని మీద వ్యవస్థలు పనిచేయవా? దానికి నేను ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్పీచ్ నేను ఆద్యంతం విన్నా. నేను స్పీచ్లో ఇంతకుముందు మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో మీ జన సైనికులు చేసినటువంటి కామెంట్స్, సోషల్ మీడియా వేదికగా కొన్ని వందల మందిని మీ జన సైనికులు వీర మహిళలు చేసినటువంటి కామెంట్స్, దాని మీద కేసులు ఉండవా సార్? మీకు చట్టం న్యాయం మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఉప ముఖ్యమంత్రి అయితే గుర్తొస్తాయా? సోషల్ మీడియాలో మీకు గుర్తొస్తాయా? జగన్మోహన్ రెడ్డిని నా కొడకల్లారా, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని నా కొడకల్లారా అని మాట్లాడినప్పుడు గుర్తురాదా? మేము ఒక చిన్న మాట నాలుక కోస్తా అన్నందుకు గౌరవ స్పీకర్ గారికి బాధ అనిపించిందా? నేనేమన్నాను? రాజకీయ సమాధి కడతానన్నా. రాజకీయ సమాధి అనేది నా స్పీచ్ మొత్తం మీరు వినండి. రాజకీయ సమాధి కడతానంటే తప్ప అండి? ఒక ముఖ్యమంత్రి నడి రోడ్డు మీద కాల్ చేయాలి నిన్ను అని ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు. దాని మీద కేసులు ఉన్నాయా? నా కొడకల్లారా అని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలని పవన్ కళ్యాణ్, దాని మీద కేసులు ఉన్నాయా? నేను రాజకీయ సమాధి కడతానంటే నా మీద కేసు కడతారా? పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా మాట్లాడితే మీరు స్పందించండి అంటే కేసు కడతారా? ఖచ్చితంగా చట్టం ప్రకారం ఎదుర్కొంటామండి. మేము భయపడేది లేదు. టైం మీది కొట్టారు, మాకు వస్తుంది టైం, కొడతాం. మేము కొడితే ఎలా ఉంటుందో తెలుసా? దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది ఈ ప్రభుత్వానికి. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఈరోజు రావణ్ని కోర్టు వదిలేసినప్పటికీ మళ్ళీ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు, విచ్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్. మళ్ళీ నేను రేపొద్దున వస్తా, మళ్ళీ ఆర్గ్యూ చేస్తా. చట్టం ప్రకారం నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే రేపొద్దున శిక్ష పడుతుందండి. ఈరోజు జైలుకి వేయాల్సినంత అవసరం ఏముంది? నేను
గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా విన్నపం చేస్తున్నా. దయచేసి సోషల్ మీడియా వేదికగా వచ్చే కేసుల్ని ముందు తెలుగుదేశం నాయకులను కంట్రోల్ చేయండి. మీ ఆర్పీ ఏం మాట్లాడుతున్నాడు, మీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళని కంట్రోల్ చేసి మా దగ్గరికి రమ్మని నేను గౌరవప్రదంగా కోరుకుంటూ, ఈరోజు జరిగినటువంటి ప్రతి ఒక్క సంఘటనకి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రావణ్కి ఏ చిన్న దెబ్బ తగిలినా, ఏ చిన్న ఇది జరిగినా ప్రభుత్వం బాధ్యత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. రావణ అరెస్ట్కి ఇబ్బందులను ఎదుర్కొనేలా చేస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే బొజ్జ ఈశ్వరిని అయితే వాళ్ళ ఇంటి ముందు కూడా 200 జనసేన మహిళలు. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా కోరుతున్నా. సార్, ప్రజాస్వామ్యంలో ఒక మాట అనొచ్చు, ఒక మాట అనకపోవచ్చు. ఒక మాట అంటే ఫిజికల్ దాడులు కరెక్ట్ కాదు. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. ఆ రోజున మేము తెలంగాణ నుంచి వస్తుంటే మిమ్మల్ని ఆపితే మేము సహకరించాం. మేము ఆ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము విమర్శించాం. మీరు హైదరాబాద్ నుంచి వస్తుంటే మేము ఆపితే మీకు బాసటగా వచ్చాం. వైజాగ్లో మీకు ఇబ్బంది జరిగితే మేము వచ్చాం. వీఆర్ ఫర్ ది డెమోక్రసీ. వీఆర్ హియర్ టు అప్హోల్డ్ ది డెమోక్రసీ. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న మీరు డెమోక్రసీ మర్చిపోతున్నారు. ఆ రోజు కష్టం వచ్చినప్పుడు మేము ఉన్నాం. ఈరోజు బొజ్జ ఐశ్వర్య అనే ఒక ఆవిడకి సంబంధించినటువంటి హక్కుల్ని మీరు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చిన ప్రతిరోజు ఆవిడని హౌస్ అరెస్ట్ చేయడమే. ఎక్కడుందండి హౌస్ అరెస్ట్ చేయమని? ఇప్పటికి 20 సార్లు ఆవిడ హౌస్ అరెస్ట్ చేశారు. అంటే మీరు పిఠాపురం రాస్తే కొన్ని వందల మంది ఇళ్లకే పరిమితం కావాలా? మరి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద వెళ్తుంటే పరదాలు కట్టారని మాట్లాడుతున్నారే, మీరు వస్తే ఎంతమందిని హౌస్ అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని గృహ నిర్బంధాలు చేస్తారు? ఇది కాన్స్టిట్యూషనా? ఇది రాజ్యాంగమా? మరి ఈరోజు ఆవిడ వచ్చి మాట్లాడితే 200 మంది జన సైనికులు వెళ్ళి కొడితే అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? మీ జనసేన కార్యకర్తలు కూడా విన్నపం చేస్తున్నా. ఏదైనా రాజకీయాల్లో నాయకులు ఒక మాట అనుకుంటారు, మాట అనుకోరు. దయచేసి మీరు హింసకు దిగితే అది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో దానికి తావులేదు. పవన్ కళ్యాణ్ గారు నేను వైఎస్ఆర్సీపీ దగ్గర డబ్బులు తీసుకున్నానని అధికారికంగా లెటర్ హ్యాడ్ మీద జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీళ్ళందరూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి జడా శ్రవణ్ కుమార్ డబ్బులు తీసుకున్నాడని అధికారికంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. నేను డబ్బులు తీసుకున్నానని ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన మీరు ఒక ఆధారం చూపించగలరా? మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించి నా కొడకల్లారా నేను డబ్బులు తీసుకున్నానని మాట్లాడారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారి లాగా మాకు హక్కు ఉండదా అండి? మా మీద ఎలిగేషన్లు చేస్తే మేము మాట్లాడమండి? మాకు ఒక హక్కు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఒక హక్కు. కాబట్టి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా నేను చెప్తున్నా, దయచేసి ప్రజాస్వామ్యంలో ప్రతి దాడులు మంచిది కాదు. మీరు ఈరోజు దాడులు చేశారు, రేపటి ఇంకొకరు దాడులు చేస్తారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఇది బొజ్జ ఐశ్వర్య మీద కానీ ఎవరి మీదైనా కానీ ఏ విధమైనటువంటి కేసులు పెట్టినా కూడా ఖచ్చితంగా వి విల్ రివోల్ట్. 8 సెక్షన్స్ కింద నమోదు చేశారు కేసులు. 8 సెక్షన్స్ కూడా బిలో 7 years ఉన్నటువంటి అఫెన్స్. కానీ సర్పవరంలో అతని మీద క్రైమ్ నెంబర్ 4081/2025 డేటెడ్ 12/12/2025లో ఒక క్రైమ్ ఉందంట. ఆ క్రైమ్ ఉన్న సంగతి జోసెఫ్కి తెలీదు, కృష్ణ రావణ్కి తెలీదు, మాకు తెలీదు. ఆల్ ఆఫ్ సడన్ దిస్ ఎఫ్ఐఆర్ కేమ్ ఇన్ టు ద లైట్. ఈ ఎఫ్ఐఆర్ ఉంది, ఈ ఎఫ్ఐఆర్లో మేము హ్యాబిచువల్ అఫెండర్ అన్నారు. నేను చెప్పిన ఒక్కసారి హ్యాబిచువల్ అఫెండర్ అన్న తర్వాత ఆ విషయం నాకు తెలియదు, ఆ క్రైమ్ ఉన్న సంగతి నాకు తెలియదు. సో న్యాయస్థానాన్ని మేము అప్రిషియేట్ చేయించాం. న్యాయమూర్తి గారు మా వాదనలు సుదీర్ఘంగా విన్నారు, ప్రాసిక్యూషన్ వాదనలు సుదీర్ఘంగా విన్నారు. ఈ కేసులో రావణు స్టేషన్ బెయిల్కి అర్హుడు అని చెప్పి స్టేషన్ బెయిల్ ఇవ్వమని గౌరవ న్యాయమూర్తి గారు పోలీసులకి ఆర్డర్స్ ఇచ్చారు. మరి ఇమ్మీడియట్గా వాళ్ళు సర్పవరం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన 2025లో రిజిస్టర్ అయిన కేసుని మళ్ళీ ఇక్కడికిక్కడే అదుపులోకి తీసుకోవటం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ధర్మం రాష్ట్ర ప్రజలు ఆలోచించమని కోరుతున్నాను. కుటుంబ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి తెలంగాణ నుంచి అరెస్ట్ చేస్తారు. సార్, ఏదైనా సరే నేను ఒక మాట చెప్తా. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసింది తప్పే, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు చేస్తుంది తప్పే. ఆ ప్రభుత్వంలో ఎంతమందిని అరెస్ట్ చేసినా మేమే పోరాటం చేసాం. మేము జర్నలిస్టుల మీద పోరాటం చేసాం, జర్నలిస్టుల అరెస్ట్ మీద పోరాటం చేసాం. ఈ ప్రభుత్వం అయినా ఆ రోజేమో ప్రశ్నించింది, ఆ రోజేమో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని నన్ను చైర్మన్గా చేసి ఒక కమిటీ వేసింది. ఈ రోజేమో ఈ ప్రభుత్వం మళ్ళీ అదే పని చేస్తుంది. సో నేనేమంటానంటే, దయచేసి ప్రభుత్వాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఒకలాగా మాట్లాడొద్దు. దయచేసి ప్రజల ప్రాథమిక హక్కులు, ఏదైనా తప్పు మాట్లాడితే శిక్ష విధించే హక్కు న్యాయస్థానాలకు ఉంటుంది. లా ప్రకారం మీరు ట్రయల్ చేసుకొని వాళ్ళని శిక్ష విధించండి. కానీ ఈ విధంగా అక్రమ అరెస్టులు చేసి మధ్యరాత్రుల వరకు కూర్చోబెట్టి వచ్చిన వాడి మీద దాడి చేసి పోలీస్ స్టేషన్ మీదకి 400-500 మంది కార్యకర్తలు వచ్చి దాడి చేస్తారా? ఇదేం డెమోక్రసీ అండి? నేను గౌరవ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, మీ కాన్స్టిట్యున్సీలో ఈజ్ దిస్ ద వే దట్ యు ఆర్ మెయింటైనింగ్ ది లా అండ్ ఆర్డర్? ఏం చేస్తున్నాడండి ఎస్పీ? ఏం చేస్తున్నాడండి పోలీస్ డిపార్ట్మెంటు? పోలీస్ స్టేషన్ మీద ఒక అక్యూజ్డ్ని 4 గంటల నుంచి
9 గంటల వరకు 5 గంటల పాటు రిమాండ్కి తీసుకురాలేని దుర్వ్యవస్థలో, దుర్మార్గపు వ్యవస్థలో మీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే సిగ్గుపడాలి. మీరు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారా? మీరు లా అండ్ ఆర్డర్ గురించి ఉపవచనాలు చెప్తే మేము వినాలా? మీరు ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అయితే ఇలాగే ఉంటుందా? మీరు హోమ్ మినిస్టర్ కాకుండా మీరు పంచాయతీరాజ్ మినిస్టర్ అయితేనే రాష్ట్రంలో ఎలాగుంది లా అండ్ ఆర్డర్ పరిస్థితి? మీ కాన్స్టిట్యున్సీలో మీరు హోమ్ మినిస్టర్ అయితే ఇంకేమైనా బతుకుతుందా అండి? చెగొట్టే వ్యాఖ్యలు చేస్తే కేసు కట్టండి, శిక్ష వేయండి, మరణ శిక్ష వేయించండి. మీరెవరండి 200 మంది ఇళ్ల మీదకి వెళ్ళి కూర్చోడానికి? హూ ఆర్ యూ? వాట్ అథారిటీ యూ హ్యావ్? 200 మంది కార్యకర్తలు ఇళ్ల మీదకి వెళ్ళి కూర్చుంటారా? ఒక జర్నలిస్ట్ ఒక రిపోర్ట్ చేస్తే మీరు జర్నలిస్ట్ ఇంటి మీదకి వెళ్తారా? ఒక లాయర్ ఒక కేసు వాదిస్తే లాయర్ ఇంటి మీదకి వెళ్తారా? దేర్ ఇస్ ఎ లా, వి మస్ట్ ఒబే ది లా. ఎవరైనా సరే లా ప్రకారం వెళ్లాల్సిందే. నేను తప్పు చేస్తే నన్ను లా ప్రకారం శిక్షించండి, మీరు తప్పు చేస్తే మిమ్మల్ని శిక్షించండి. 200 మంది కార్యకర్తలు ఇళ్ల మీదకి వెళ్ళి 500 మంది కార్యకర్తలు పోలీస్ స్టేషన్ మీద పడి చేస్తే దాని వ్యవస్థ అంటామా సార్? అబ్సల్యూట్లీ నాట్. అరెస్ట్ చూపిస్తారు బికాజ్ ఇప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి రావణ్ణి. మళ్ళా రేపు సాయంత్రం అరెస్ట్ చూపిస్తారు. రేపు సాయంత్రం అరెస్ట్ చూసినప్పుడు మరలా నేను గౌరవ న్యాయస్థానం ముందు అప్పీర్ అవుతాను. రావణ్ విషయంలో మళ్ళీ ఇంకెన్ని కేసులు కడతారు నాకైతే తెలీదు. ఎన్ని కేసులు కడతారు కట్టండి. నేను ఇంతకుముందే చెప్పా, మీ దగ్గర పవర్ ఉంది, చేయండి, కొట్టండి, తీసుకుంటాం. ఏలూరులో కూడా మేము కేసులు అవుతుందండి, ఏలూరులో అవుతుంది. నన్ను బాడీ షేమింగ్ చేసి లిల్లీపుట్ అన్న కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ మీద కేసు కట్టారండి. నన్ను బాడీ షేమింగ్ చేయలేదు లిల్లీపుట్ అని. నువ్వు నిచ్చెన వేసుకొని ఎక్కాలరా అని అనలేదా? నువ్వు నన్ను పట్టుకొని లిల్లీపుట్ అని, హాఫ్ కోట్ అని, నా కోటుని, నా బాడీ, నా దేహాన్ని అవమానించడం కాదు అది. ఒక గౌరవ డిప్యూటీ స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తికి అది తగునా? నేను ఇంకా సాధారణమైన లాయర్నండి, నాకేమి కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లేదు. నేను సాధారణమైన లాయర్ని, నాకు రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. యు ఆర్ హోల్డింగ్ అ హానరబుల్ డిప్యూటీ స్పీకర్ పోస్ట్. యు ఆర్ సపోజ్ టు టాక్ విత్ డీసెన్స్. నువ్వు పొద్దున్న లెగిస్తే వాడెవడు, వీడెవడు, నువ్వేం పీకుతావురా, నువ్వేం లాగుతావురా అని మీరు మాట్లాడితే మేము మాట్లాడుతాం తప్పండి. మేము మాట్లాడితే కేసులు కట్టేస్తారు. మీ దగ్గర అధికారం ఉంది, కడతారు, కట్టండి. ఎక్కడికి పోద్ది? ఒక రోజుకి మాకు వస్తుంది, మేము వెంట చూపిస్తాం. మీరు 2025లో సప్పవరం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కడితే నేను పోలీస్ వారిని అడుగుతున్నా, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పండి? వై? మీరు ఏం చేస్తున్నారండి? సంవత్సరంన్నర పాటు ఏం చేస్తున్నారండి? ఈ రోజు అరెస్ట్ చూపిస్తారా? ఇది అక్రమ అరెస్ట్ కాదా అండి? మీరు జర్నలిస్టులు మీరు చెప్పండి. ఆ రోజు చేసినటువంటి, ఈ రోజు మధ్యరాత్రులలో హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఈ రోజు అరెస్ట్ చూపించారు. ఇప్పటికిప్పుడు బెయిల్ ఇవ్వగానే మళ్ళీ అరెస్ట్ చూపిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? అక్రమ నిర్బంధం అంటే ఏంటి అంటే వీళ్ళ చేతుల్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. ఎందుకంటే హీ హ్యాస్ టు సఫర్. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అన్నాడు కాబట్టి సఫర్ అవ్వాలి. ఇది వారి ఉద్దేశం. ఇది అక్రమ అరెస్టు, చట్టపరంగా మేము ఎదుర్కొంటాం. దేర్ ఈస్ నో పాయింట్ ఇన్ ఎలిగేటింగ్ అగెన్స్ట్ ఎనీవన్. బట్ ఒకటైతే కన్ఫర్మ్, మీకెంత లా ఉంటుందో నాకంతే ఉంటుంది, నాకెంత లా ఉంటుందో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా అంతే ఉంటుంది. సో ఉప ముఖ్యమంత్రి గారు కూడా నోరు సంభాళించుకొని మాట్లాడితే బాగుంటుంది అనేది నేను వారికి ఒక ఉచిత సలహా ఇస్తాను. సార్ రావణ్ గారు ఏమంటారండి? నాకేమీ తెలీదు. యూట్యూబ్లో నేను మాట్లాడాను, ఆ యూట్యూబ్లో మాట్లాడిన దాని మీద కేసు కట్టారు. ఆయన మాట్లాడింది ఏంటి? ఎక్కడో మల్లం గ్రామంలో గ్రామ సంస్కరణ జరిగింది, మీరు నోరెత్తలేదు, మీ నోట్లో అని అనబోయి ఆపేశాడు ఆయన వర్డ్ కంప్లీట్ చేయలే. మీ నోట్లో ఏముంది మాట్లాడలేదు అని అనాలి అని ఉద్దేశం. ఆయన ఆ మాట అనలా. మన్నించండి, ఈ భాష నేను అనటంలా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి భాష నా కొడకల్లారా అని ఆయన భాషని ఈయన రిట్రీవ్ చేశాడు. డిప్యూటీ స్పీకర్కి చర్చల మీద పోరాటం చేయాల్సిన అవసరం ఏముందండి? డిప్యూటీ స్పీకర్కి చర్చల మీద మైకులు తీయించాల్సిన అవసరం ఏముందండి? డిప్యూటీ స్పీకర్కి వ్యక్తిగతంగా కాస్ట్ సర్టిఫికెట్లు రద్దు చేయాల్సిన అవసరం ఏముందండి? యు ఆర్ హోల్డింగ్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. నువ్వు పోరాటం చేయాలా? నువ్వు రిజైన్ చేసే డిప్యూటీ స్పీకర్కి రా. వ్యక్తిగతంగా నువ్వు ఒక ఇండివిజువల్గా ఎవరి మీద పోరాటం చేస్తావు, పోరాటం చేయి. నువ్వేమో కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో కూర్చుంటావా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, క్రైస్తవులు కట్టిన డబ్బుల్లోంచి జీతం తీసుకుంటావా? మళ్ళీ నువ్వేం వ్యక్తిగతంగా వాళ్ళ మీద పోరాటం చేస్తావా? ఏ కాన్స్టిట్యూషన్ చెప్పిందండి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు అందరి మీద పోరాటం చేయమని, చర్చల మీద వ్యక్తిగతంగా లెటర్లు రాయమని, డీజీపీకి స్పీకర్లు తీసేయమని లెటర్లు రాస్తారు, చర్చలు కోలుకొచ్చమని లెటర్లు రాస్తారు, వ్యక్తిగతంగా ఈయన వెళ్ళి బుల్డోజర్లు తీసుకుంటారు. ఇదా కాన్స్టిట్యూషనా? మీరు డిప్యూటీ స్పీకర్ కాన్స్టిట్యూషనల్ పోస్టా? నేను తిట్టగానే మీకు కాన్స్టిట్యూషనల్ పోస్ట్ గుర్తొచ్చిందా? మీరు తిట్టేటప్పుడు కాన్స్టిట్యూషనల్ పోస్ట్ గుర్తురాదా? మీరు ఇళ్ళ కూడా కొట్టేటప్పుడు కాన్స్టిట్యూషనల్ పోస్ట్ గుర్తురాదా? కాబట్టి నేనేం చేయనండి. ఐఎమ్ ఎ లాయర్, ఐ హ్యావ్ ఎవరీ రైట్. ఎవరినైనా ప్రశ్నించే హక్కు నాకుంది. బట్ డిప్యూటీ స్పీకర్కి లేదు.
డిప్యూటీ స్పీకర్కి లేదు. డిప్యూటీ స్పీకరు రాష్ట్రపతి తప్పు చేసినా మాట్లాడటానికి లేదు, ప్రధానమంత్రి తప్పు చేసినా మాట్లాడటానికి లేదు, ఆఖరికి ఒక ఎమ్మెల్యే తప్పు చేసినా మాట్లాడటానికి లేదు. ఎందుకు లేదు అంటే యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్, ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్, యు ఆర్ బౌండ్ బై ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ అసెంబ్లీ. నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్, ఐ కెన్ టాక్ ఎనీథింగ్, ఐ కెన్ విత్ ఇన్ లిమిటేషన్స్. సో అందువల్ల స్పీకర్ గారు చెప్పినట్టుగా నేను ఏ మతాలని ఏ కులాలని, తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను కాపాడటానికి నేను వేసినన్ని కేసులు ఇంతవరకు ఎవరు వేయాలి. మేము రాష్ట్రాన్ని కాపాడతాం అంతే. థ్యాంక్ యూ. ప్రస్తుతం ప్రశ్నారామన్ అయితే మరొక కేసులో సర్పారం పోలీసులు అయితే అదుపులో తీసుకున్నట్టుగా తెలుసుకొస్తుంది. అలాగే దీనిపై ఇప్పుడైతే పిఠాపురంలో నమోదైనటువంటి కేసులపై ప్రముఖ పిఠాపురం సంబంధించినటువంటి మెజిస్ట్రేట్ అయితే బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ప్రముఖ న్యాయవాది ఎవరైతే ఉన్నారో, అలాగే జై భీమ్ పార్టీ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇప్పుడైతే జడా శ్రావణ్ కూడా వాదోపవాదాలను వినిపించి దీనిపై బెయిల్ వచ్చింది. కానీ మరొక బెయిల్పై అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ కూడా ఇప్పుడు ఏదైతే 2025లో ఏదైతే సర్పారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, ఆ కేసుకు సంబంధించి అయితే అతను అదుపులో తీసుకున్నట్టుగా పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా అరెస్ట్ చేయడం కూడా సరైన విధానం కాదంటూ కూడా ఆయన అయితే మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV.